నల్ల పసుపు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇక చూడండి అన్ని మొక్కలు ఎండిపోతున్నాయి కదా అని తీస్తున్నాము. కానీ నేను కుండీల్లో పెట్టినప్పుడే మంచిగా వచ్చిందండి. కింద పెడితే మరి నాకు రాలేదు. వీళ్ళందరూనేమో కింద పెడితే బాగొస్తాయి అంటే పెట్టాను. కుండీల్లో పెట్టే నేను దగ్గర 10 కేజీలు అంత తీసాను పోయినసారి. మా ఇంట్లో పసుపు అంతా దానికి కారానికి సరిపోయింది. సో ఇప్పుడు చూడండి చిన్నగా ఉన్నాయి. అంతకుముందైతే చాలా పెద్దగా ఉండేయండి. మరి కారణం ఏంటో నాకు తెలీదు. నల్ల పసుపు మొక్కలు. ఓకే, ఇదిగోనండి, ఇది పసుపు. ఈ పసుపు పెద్దగా కొన్ని పెద్దగా వచ్చినాయి, కొంచెం చిన్నగా వచ్చినాయి. అంటే భూమిలో లోపలికి వెళ్ళినాయేమో పెద్దగా వచ్చినాయి అండి. కొత్త మట్టి వేసాం కదా, ఈ కొత్త మట్టిలో కొన్ని రాళ్ళు అంతా ఉండి కొంచెం రాలేదు, కొన్ని అయితే బాగానే వచ్చినాయి. ఇది పసుపు. దీంట్లో నల్ల పసుపు, మామూలు పసుపు కూడా ఉంది. చూద్దాం ఇది కడిగిన తర్వాత ఎంత వస్తుంది. హలో, నమస్తే అండి. టుడే హార్వెస్ట్. ఇది పసుపు. ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఇంకా కొంచెం ఉంది. సో ఇది చూడండి ఇక్కడ వరకు. సో ఇది మాత్రం నల్ల పసుపు. ఎందుకో అప్పుడు కొన్నప్పుడు కూడా సరిగ్గా పెద్ద కొమ్మలు రాలేదు, కానీ కొమ్మలు కాదు కొమ్ములు. ఇది ఇప్పుడు ఎట్లా ఉంది. సో ఇదిగోండి, దీంట్లో ఎక్కువ మంచిగా రాలేదు అసలు. కొంచెం విత్తనాలకైతే సరిపోద్ది. ఇది ఇట్లా వచ్చినాయి చూడండి, విత్తనాలకైతే సరిపోద్ది. మరి నా హార్వెస్ట్ ఎట్లా ఉంది, ఇగో కొన్ని ఎట్లా ఉన్నాయి. చిన్న ఏమో టీ కుంచేసుకుని పెద్ద కొంచెం విత్తనాలు కుంచేస్తే బాగుంటుంది అని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతకుముందు చూపించిన పసుపు నేను ఇట్లా శుభ్రంగా, ఇంకా మట్టి ఉంది ఎంత కడిగినా కానీ. ఇదిగోండి గిన్నె ఇంత అయింది. ఈ గిన్నె వెడల్పు ఎత్తు చూశారు కదా. సో ఈ గిన్నెలో పసుపు ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ కడిగి ఉడకబెట్టి అప్పుడు చిన్న ముక్కలుగా కోసి పసుపు పట్టిస్తాను. ఈ మొక్కలు ఉన్నాయి చూడండి, ఈ మొక్కలేమో విత్తనాలు ఉంచేస్తాను. ఇవన్నీ విత్తనాలు ఉంచేస్తాను. ఇట్లాంటివన్నీ విత్తనాలకి మంచిగానే వస్తాయి. సో ఇట్లాంటివి ఇంకా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ విత్తనాలు ఉంచేస్తాను. ఇంకా నాకు 10-15 పసుపు మొక్కలు ఉన్నాయి. ఇంకా 15 ఏంటి, ఒక 20 దాకా ఉంటాయేమో. అందులో లగ్డంగి పసుపు 10 దాకా ఉంటాయి, ఈ పసుపు 10 దాకా ఉంటాయి. కనుక దాన్ని మళ్ళీ సెగ్రిగేట్ చేసుకుంటాను. ఇది మాత్రం నేను పసుపు కొరకు ఎందుకు నేను ఉడకబెడుతున్నానంటే 2 years నేను ఉడకబెట్టానండి. ఉడకబెట్టి నేను ఇంట్లోకి పసుపు చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఉడకబెట్టకపోయినా పసుపు సరిపోతుంది, 6 నెలలు ఉంటుంది, తర్వాత పట్టించుకున్నప్పుడు ఉంటుంది అని అంటే నేనేం చేశాను, పచ్చి పసుపే చక్కగా ముక్కలు కోసేసి ఎండబెట్టేశానండి. ఎండబెట్టి నేను హైదరాబాద్ వెళ్తే వచ్చే వరకు అది ఈయన తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశారు. పురుగు వచ్చేసింది. అదే మంచి పసుపుకి రాదు, అంటే ఉడకబెట్టిన పసుపుకి రాదు. ఉడకబెట్టిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని అన్నారు. సో అందుకని నేను ఈసారి మళ్ళీ పాత పద్ధతిని పాటిస్తున్నాను. ఇది ఇప్పుడు ఉడకబెట్టి నీళ్ళు వారిన తర్వాత మొక్కలు కోసి ఎండబెడతాను. సో ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి మాత్రం విత్తనాలు కండి. తీసిన పసుపు 3-4 సార్లు కడిగి చూడండి, ప్లెయిన్ వాటర్ వచ్చిన తర్వాత అవి పూర్తిగా మునిగేటట్టు పోసి ఈ బాయిల్ చేస్తా. దగ్గర 10-15 minutes పట్టిద్ది ఇది బాయిల్ అయ్యేటప్పటికి. అన్నం పొంగినట్టు ఇట్లా బుడబుడా పొంగుతుంది. ఆ పొంగినప్పుడు 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే మనకి ఉడికిపోయినట్టు లెక్క.